హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు చాలామంది అడిగిన వీడియో, చాలామంది కోరిన వీడియో అమావాస్య లావణ్య ఆత్మ. ఈరోజు మీరు టైం చూసుకోవచ్చు, April 20, టైం వచ్చేసి 11:52. లావణ్య ఆత్మ ఈరోజు వస్తుందేమో అనేసి ఈరోజు మళ్ళీ నేనైతే వాళ్ళ ఇంటికాడికి వెళ్తున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం చెప్పారంటే, ఒక రూమ్లో తనని పెట్టేసి మీరు జాగ్రత్తగా ఉండండి, చూసుకుంటా అని చెప్పాను. ఎందుకంటే లాస్ట్ టైము ఆ అమ్మాయి రూమ్లోంచి వెళ్ళిపోయి డైరెక్ట్ లొకేషన్లోకి, అదంటే చనిపోయిన ఆత్మ ఉన్న లొకేషన్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది జరిగింది కదా. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. నేను ఒకవేళ టైం తీసుకుని వస్తాను, ఈరోజు చూద్దాము, ఆ అమ్మాయితో మాట్లాడదామని అనుకుంటున్నాను. సో మీ అందరి కోరిక మేరకు ఆ అమ్మాయికి ఈరోజు ఏమైంది, ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న లావణ్యకి ఏం జరిగింది అనే విషయాన్ని మొత్తం తెలుసుకున్నాము. సో ఈరోజు అయితే ఇంకా నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఇప్పుడు బయలుదేరుతున్నాను. బాబ్జీ ఇంకా రాలేదు. సో బాబ్జీ గారిని పిలుచుకొని వెళ్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం బాబ్జీ నేను అందరం ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి. సో బాబ్జీ కూడా ఉంటే బాగుంటుందని అనుకొని వెళ్తున్నాం గైస్. తిరుపతి కొండ మెట్లు ఉన్నాయి. లేదు రా చెప్తా. బాబ్జీ మావా కొద్దిగా ధైర్యంగా ఉన్నా. మళ్ళీ ఏం పెట్ట పెట్టామా? ఏం కాదు, ఏం పెట్టలేరా. ఆడేమో ఆట కూడా ఇచ్చాము. లేదు లావణ్య అంటేనే మనకు సరే. ఇక్కడ పైన ఎవరున్నారు పైన? పైకి పోదన్నారా? పైగా ఎవరున్నారు? ఎవరున్నారా స్వామి? మన ఫ్రెండ్. మా ఫ్రెండ్ చిన్న నీతో రావాలంటే మీరు వచ్చింది. ఏం లేదురా. ఇక్కడ ఈ రూమ్లో ఉందా బ్రో? బయటికి పోతుంది, డోర్ వేసి పెట్టి. డోర్ వేసి పెట్టారా? ఓకే బాబ్జీ, గేట్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. ఎవరున్నారా స్వామి? ఎవరున్నారా? మీ ఫ్రెండ్. మా ఫ్రెండా? మా ఫ్రెండ్ ఎవరు? సరే ఓపెన్ చేయి. ఎందుకు తేడా పోతాను మామ? ఎందుకు తేడా పోతుంది? లేదు లేదు, కానీ ఓపెన్ చేసి చెప్తా. ఎవరా? పోయమ్మా. ఎవరు స్వామి? ఎవరు మావా? ఎవరా? చెప్తా. ఏం చెప్తా? ఎప్పుడు చెప్తా? ఏరా ఎవరంటే ఏది యాడికి పోతున్నావే? దగ్గర ఎవరి దగ్గరికి పోవాలి? ఏమంటే చలో సైన్ ఎవరురా? పోయి మళ్ళీ అవన్నీ ఎక్క ఏం రాతావే? లైట్ అయిపోతుందిరా, వస్తాం పరేగా. సరే పోరా. డోర్ లాక్ చేయి. డోర్ లాక్ చేయరా? మనకి ఆనందం ఇచ్చాము. డోర్ లాక్ చేయరా? పోయమ్మా. డోర్ లాక్ చేయరా? డోర్ లాక్ చేయరా? రే డోర్ లాక్ చేయరా? నేను చేస్తాను, పోతాందిరా. డోర్ లాక్ చేయరా? చెప్తా ఒక నిమిషము. రే వదులురా, డోర్ లాక్ చేయరా? ఏబ్రా డోర్ లాక్ చేసి పోయమ్మా. డోర్ లాక్ చేయరా? ఇద్దరు కలిసి డోర్
ఉండరా బేని బేషం రా బేషం. ఏ కళ్ళ పోయారా ఫ్యాన్ ఎవరు ఆన్ చేశారు? నేను డోర్ ఎదుగుతాను రా. ఫ్యాన్ ఆన్ చేసింది ఎవరు? స్విచ్ ఈ పక్క ఉండే స్వామి, నేను ఆ పక్క నుంచి వస్తాను డోర్ కాడి నుంచి. సర్లే పట్టుకో. సర్లే పట్టుకో. మనం రాగానే మన కోసం గాలి ఫ్యాన్ ఫ్యాన్ ఆన్ చేసినారు. ఎవరు ఆన్ చేసినారు? యువతులు అది మనకెందుకు మామ? చెలిగారు గ్యాస్ మీరు అందరూ అడగచ్చు, లైట్ వేసుకోవచ్చు కదా, లైట్ ఆన్ చేసుకొని. సో ఒక అమ్మాయి ఎంతసేపు ఉన్నా కూడా చీకట్లో ఉండడం ఇష్టపడుతుంది, అందుకని అలాగే ఉండి అప్పుడే అలాగే మాట్లాడితే బాగుంటుంది అనేసి అలాగే మాట్లాడుతున్నాను. సో కెమెరా కూడా హ్యాండిల్ కొద్దిగా షేక్ అవ్వచ్చు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి గ్యాస్. చైన్ మీదేనా కాదా? చేయలేదా? నువ్వు ఇప్పుడు లావనేవా? ఎందుకు వచ్చారు? నిన్ను చూసి వెళ్దామని. ఎందుకు వచ్చారు? అదేంటి లావణ్య గారు, ఇప్పుడు మీరు ప్రతి అమావాస్యకి మా కోసం వస్తారు కదా, అలాగే మీకోసం మేము వచ్చాము. అసలు ఎందుకు నువ్వు ప్రతి అమావాస్యకి వస్తున్నావు? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఎందుకు వస్తున్నావు శైలు వంటకి? నీకు ఎందుకు చెప్పాలి? నాకు ఎందుకు చెప్పాలా? నా వల్లే కదా నీకు శైలు దొరికింది. నేను పిలుచుకొని రాకుండా ఉంటే శైలు నీ దగ్గరికి వచ్చేది కాదు, నువ్వు శైలుని ఆవహించేదాన్ని కాదు కదా. అది వస్తాదిగా, అది వస్తాదిగా నా కోసం. ఎక్కడికి వస్తుంది? వస్తుంది కదా. ఎక్కడికి వస్తుంది కదా? ఎక్కడికి? అసలు సరే వస్తుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు శైలుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇక్కడ నుంచి వెళ్తారా లేదా? అని నువ్వు చెప్తే వెళ్దాం. వెళ్తారా లేదా? నువ్వు చెప్తే వెళ్దాం. ఏదో నీ గిఫ్ట్ తీసుకుని చైన్ నువ్వు తీసుకో. నీ చైన్ నువ్వు తీసుకో అంటున్నా. తీసుకోవా? సరే, ఇప్పుడు నీకున్న ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎందుకు ప్రతి చెప్తే నువ్వు తీరుస్తావా? తీరుస్తా. తీర్చడానికే కదా, నీకు హెల్ప్ చేస్తా. నీ ఫ్రెండ్ అబ్బా నేను. నీకు శైలు ఎలా? నాకు ఫ్రెండ్ అనేది ఒక్కటే ఉండేది, శైలు. నీకు శైలు ఫ్రెండ్, శైలుకి మేము ఫ్రెండ్స్. సో ఇప్పుడు నీకు కూడా ఫ్రెండ్స్ అవుతాం అన్నమాట. లావణ్య గారు, లావణ్య గారు, లావణ్య గారు, ఈరోజు నువ్వు చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదేలే. లావణ్య, నీకు కావాల్సిన హెల్ప్ ఏదైనా ఉంటే చెప్పు. ఎందుకు ప్రతిసారి వచ్చి ఇలా తనని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నీ ఫ్రెండ్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టినట్టే కదా. పెట్టలేదు. సరే, నీ కోరిక ఏంటి? నీకేం కావాలి? నువ్వే తీర్చేవాడి కాదుగా. నేను తీరుస్తా. నేను ప్రామిస్ చేస్తున్నా, నీ మాట తీరుస్తా. ప్రామిస్ చేస్తున్నా, నీకు తీరుస్తా. నాకు కావాలి, తెచ్చిస్తావా? చెప్పు. తన నేమ్ ఏంటి? తను ఎలా ఉంటాడు? తను ఎక్కడ ఉంటాడు? అడ్రస్ ఏంటి చెప్తే కదా మాకు తెలిసేది. నువ్వు చెప్పకుండా మా కోరిక తీర్చంటే చాలు మేము. దోచి చేయని ఎందుకురా? ఈరా చేయను, చేయనిచ్చి అడుగు.
అడుగురా. మీ హస్బెండ్ నేమ్ ఏంటి, మీ హస్బెండ్ ఎవరు, ఎక్కడుంటాడో, అసలు ఏం జరిగిందో చెప్పండి. నన్ను ఒక ఫ్రెండ్గా అనుకోండి, మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తా. ఎలా నమ్మాలి? ఇప్పుడు నేను శైలు నాకు హెల్ప్ కావాలంటే నేను అంత దూరం పిలిచికొచ్చినోడిని, నీకు హెల్ప్ చేయలేనా? ఎట్లా నమ్మాలి? ఆల్రెడీ మనుషుల్ని నమ్మి మోసపోయినా ఎలా నమ్మాలి? సరే, నేను కూడా ఒక ఆత్మను అనుకో. సరే, ఎందుకు అస్తమాను వస్తున్నారు? మీరు అస్తమానం ఎందుకు పోతారు? వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగానా? ఎందుకు రెచ్చగొడతాను? శైలుకి ఏమైనా ఇబ్బంది పెట్టానా? చెప్పు. శైలికి ఇబ్బంది పెట్టినా పెట్టకుండా తన ఒంట్లోకి ఒక అమ్మాయి ఒంట్లోకి ఒక ఆత్మ వస్తుందంటే తనకి ఎంత ఇబ్బంది ఉంటుంది. ఎవరికి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలా. ఓకే, నేను ఆల్రెడీ నష్టపోయినా, మోసపోయినా, చీటింగ్ అయిపోయినా. నాకంటూ ఉండేది తను ఒక్కటే. నేను తనైతే ఏమి అనను. నాకు నా అవసరం తీరిపోతేనే నేను వెళ్ళిపోతా. నేను తనని కూడా డిస్టర్బ్ చేయలేదు. నేను నమ్మి వచ్చినందుకు నన్ను అన్యాయంగా చంపేశారు. తెలుసా మీకు ఆ విషయం? అరే తన జరిగింది నీ అన్యాయం మాకంతా తెలుసు. నీకు అన్యాయం చేయాలని లేదు. నన్ను సరే, నీకు జరిగిన అన్యాయము మా చేతనైనంత సహాయం మేము చేస్తాము. శైలిని వదిలేస్తావా? నా అవసరం అయిపోతే నేను వదిలేస్తాను. నీ అవసరం ఇప్పుడు మాతో చెప్తే, ఎవరో ఒకరితో చెప్తే తీరుస్తాము. నీ అవసరాన్ని నీ అంతగా నువ్వే చేయాలంటే, ఇప్పుడు నిన్ను చేయాలంటే శైలిని బయటికి వదలాలి. శైలిని బయటికి అసలు వదలరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నిన్ను ఇంకా ఇబ్బంది పెడతారు. వాళ్ళు ఎక్కడికన్నా తీసుకెళ్ళి పూజలకు ఇలాంటివి చేయాలని చాలా వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. కాబట్టి నువ్వు నీ శక్తి కోల్పోయే లోపల తను ఎవరు, తను ఎలా ఉంటాడు, తన నేమ్ ఏంటి, అసలు జరిగిన అన్యాయం ఏంటి నువ్వు నాకు చెప్తే నీకు కావాల్సిన హెల్ప్ నేను చేయగలుగుతాను. లావణ్య 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 గారు లావణ్య గారు లావణ్య గారు శైలు గారు ఎవరు? నా కళ్ళు కనిపించడం లేదు. ఎవరు? నేను అబ్దుల్ అబ్దుల్ గారు. అబ్దుల్ గారు గుర్తుపడ్డావా? అబ్దుల్ గారు. శైలు గారు, లావణ్యకి హెల్ప్ చేద్దాం. హెల్ప్ చేద్దాం. మీరు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడే వచ్చాం. ఏమైంది అసలు? ఏం కాలే శైలు. అపరిచితుడు సినిమాలో విక్రమ్ గారికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటే 1 by 1 వేరియేషన్ వచ్చి వెళ్తుంటుంది కదా, సో అలా బిహేవ్ చేస్తుంది తిను కూడా. సో అక్కడ ఆ సినిమాలో ఇలా మెంటల్లీ డిజార్డర్, మెంటల్లీ కొద్దిగా చేంజెస్ అవుతాయి అన్నట్టు. సో ఈ అమ్మాయి కూడా అలానే ఉంది. ఈ అమ్మాయికి నిజంగానే లావణ్యం ఉందా లేదా, లేకుంటే అలా బిహేవ్ చేస్తుందా అనేది కూడా అర్థం కావట్లేదు. సో ఎలాగైతే సరే తను ఏదనుకుంటుందో తన రూట్లోకి వెళ్ళి తనని కంట్రోల్ చేయాలి, తనని బాగా మామూలు మనిషి చేయాలి. ఎందుకంటే మన వల్ల కూడా కొద్దిగా మిస్టేక్ జరిగింది కదా, మన వల్లే కదా అలా జరిగిందనేసి నేను ఇన్నిసార్లు వెళ్ళడము, ఇంత ప్రయత్నాలు చేయడము. సో దీని తర్వాత ఈ అమ్మాయిని ఒక మంచి ప్లేస్కి, ఎవరైనా మంచిగా అంటే పూజలు పునస్కారాలు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా
ఆ అమ్మాయి ప్రాబ్లం తెలిసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాధపడకుండా వాళ్ళ ఆనందం కోసం అక్కడికల్లా తీసుకెళ్ళి అలా రికవర్ చేసుకొని తర్వాత హాస్పిటల్లో మంచి హాస్పిటల్లో కూడా చూపించి చెక్ చేయించి రికవర్ చేయండి అని చెప్పాను గైస్. సో దీని తర్వాత ఏం జరిగింది, ఈ అమ్మాయికి మొత్తానికి ఎలా కంట్రోల్ చేశాము, ఇంకా ఏం మాట్లాడింది అనేది ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అరే మీ ఇంకొక చైన్ వద్దా? చైను సరే లవణ్య గారు తన డీటెయిల్స్ అన్నా చెప్పండి, ఆయన్ని పట్టుకొని వస్తాం మేము. ఎక్కడున్నా పట్టుకొని వస్తారని గ్యారెంటీ ఏముంది? ఖచ్చితంగా పట్టుకొని వస్తాం, నీకు హెల్ప్ చేస్తాం. ఎలా? ఇప్పుడు నీకు శైలుని ఎలా హెల్ప్ చేస్తామని పిలిచికొచ్చి హెల్ప్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. నేను కూడా ఇప్పటి నుంచి నీకు ఫ్రెండ్, సరేనా? మన ఇద్దరం దోస్తానా. నీ పేరు ఏం పేరు కూడా నాకు తెలియదు, ఎందుకు వచ్చి వస్తామా అని డిస్టర్బ్ చేస్తున్నా? నా పేరు అబ్దుల్, వాడి పేరు బాబ్జీ. మమ్మల్ని మన ముగ్గురం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి. ఇప్పుడు నీకు జరిగిన బాధ ఏంటో చెప్పు క్లియర్గా. ఏం చెప్పాలి? ఎవరు చెప్పుకుంటూ వస్తుంది నా బాధ? మాకే చెప్పుకో. ఏమని చెప్పాలి? నీకు జరిగిన అన్యాయం ఏంటి, నువ్వు ఎందుకు వస్తున్నావు, శైలుని ఎందుకు వెంటాడుతున్నావు, నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పావంటే నీకు కావాల్సిన హెల్ప్ అయితే మేము చేస్తాం. నీ వల్ల ఒక అమ్మాయి సఫర్ అవుతుంది. లవణ్య గారు కూల్ 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 సారీ బాధపడద్దండి. మీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పండి. తన పేరు ఎవరు, తను ఎక్కడ ఉంటాడు, ఏదో చెప్పారంటే మాకు తెలిసినంత సాయం, అట్లీస్ట్ తనని పిలిచికొచ్చి మీ కోరిక ఏదుందో అది తీర్పిచ్చి శైలుని వదిలి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు సేఫ్గా అప్పగించేయగలుగుతాం మేము. లవణ్య గారు తన పేరేంటి? శ్రీనివాసులా? ఎక్కడుంటారు? మరి జమ్మలమడుగు దగ్గర చిన్న గ్రామం. అసలు ఏం జరిగింది, ఎలా మాకు? అందరిలాగే నేను చీటింగ్ అయిపోయా, మోసపోయా. అందరిలాగే నేను ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఓకే. పెళ్ళి అయిన 3 నెలల తర్వాత చనిపోయా. ఎలా? చంపేశారు. ఎవరు? తనే చంపేశాడా? మీ లవరే? నా హస్బెండే. దేనికి చంపేశాడో తెలీదా? తెలీదు. ఇప్పుడు మీ హస్బెండ్ని మీరు చూసినా కలిసినా తినని శైలిని వదిలేస్తారా? నా పని అయిపోగానే తనని వదిలేసి వెళ్ళిపోతాను. అసలు నేను ఏమి తప్పు చేశానని, నన్ను ఎందుకు చంపాడు వాడు? నేనేం చేశా? నన్ను చంపాల్సినంత అవసరం ఏముంది? చెప్తూనే ఉంది నా ఫ్రెండ్ వద్దు వద్దు అని. నేనే ఎవరి మాట వినుకోకుండా చేసుకున్నందుకు నాకు గతి పడింది. ఓకే మీ బాధ మాకు అర్థమైంది. మా చేతనైనంత సహాయం మేము చేసి తనని కనిపెట్టగలుగుతాము. తను ఎక్కడున్నాడో తనని పిలుచుకొని వచ్చి మీ ఎదురుగా నిలబెడతాము. ఇప్పుడు పిలుచుకొని వస్తాను. సో నేను మాట ఇస్తున్నాను, మేము వెళ్తాము. నేను మాట ఇస్తున్నాను, మీరు శైలిని వదిలి ఇప్పుడు వెళ్ళిపోండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా సఫర్ అవుతుంది, మీ వల్ల చాలా బాధపడుతుంది వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, శైలిని నేను బయటికి పిలుచుకొని పోతాను. శైలిని నేను బయటికి పిలుచుకొని పోతాను, మీరు వెళ్ళిపోతే. మీరు వెళ్ళిపోండి. శైలి వచ్చిందంటే పిలుచుకొని పోతా. తీసుకెళ్ళి లవణ్య, నేను శైలుని.
షైలుని శైలజ పిలుచుకెళ్తారా? వెళ్దామా? వెళ్దా వెళ్దాం. బాబ్జీ వెళ్దామా? వెళ్దాం. డోర్ ఓపెన్ లేదా? డోర్ ఓపెన్ డోరు ఓపెన్ లేదా? ఓపెన్ చేద్దాం. బాబ్జీ వెళ్దామా? బాబ్జీ డోర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓకే నాను ఓకే ఆ? వెళ్దామా? వెళ్దామా? వెళ్దాం. దా గేట్ ఓపెన్ చెప్పరా. ఇప్పుడు మాట్లాడుతుంది నిజంగా శైలజనా లేకుంటే శైలజ ఒంట్లో ఉన్న లావణ్య శైలజ మాట్లాడుతుందా? ఒక్కసారి బాగా గమనించి చూడండి. ఓపెన్ అయింది. వెళ్దామా? అబ్దుల్ చంద్రముఖి మూవీలో గంగలాగా డోర్ ఓపెన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, పిచ్చిదానిలాగా పరిగెత్తుకుంటూ. సో ఏమన్నా చేస్తుందేమో, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అనేసి ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు లాకేసి వచ్చారు. మళ్ళీ మనం వచ్చి ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో అనేసి ఇంకా నేను మొత్తం కంట్రోల్ చేసేసి అక్కడే ఆ అమ్మాయిని సేఫ్గా పెట్టేసి నైట్ వర్షన్ ఆన్లో పెట్టేసి తనని నైట్ అంతా వాచ్ చేస్తూ ఉన్నాను. సో తను నైట్ అంతా ఎలా బిహేవ్ చేసింది, ఏం చేసింది అనేది చూడండి. సో ఈ అమ్మాయిని ఆపేటప్పుడు మొత్తం పిచ్చిదానిలో ఎలా పడితే అలా మీద పడి కొరిగేసి ఏదంటే అది చేసింది గైస్. సో నైట్ వర్షన్లో తన బిహేవియర్ ఎలా ఉందో ఒకసారి చూడండి. సో ఇంతవరకు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో నిజమా అబద్ధమా అని అనుకుంటారేమో. ఈ వీడియోకి ముందు ఒక 3 పార్ట్లు నేను తీసి ఉన్నాను లావణ్య ఆత్మ అని. అది ఎవరైనా చూడకుండా ఉంటే కంపల్సరీ చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో ఈ వీడియోని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరి అయినా తీసుకోండి మీరు, అంతేగాని తప్పుగా అనుకోవద్దండి. మాకు చేతనైన సహాయమే మేము చేస్తున్నాము, అంతేగాని మా వల్ల ఎవరు ఇబ్బంది పడట్లేదు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు గైస్. సో ఫ్రెండ్స్, దాదాపు ఒక 2-3 గంటల పాటు ఈ అమ్మాయి ఇలానే తిరుగుతూ తిల్లాడుతూ రాత్రి అంతా లేస్తూ పడుకుంటూ ఇలానే బిహేవ్ చేస్తూ ఉన్నింది ఆ అమావాస్య రోజు మొత్తం కూడాను. ఈ అమ్మాయి నిజంగానే ఆ అమ్మాయి
ఆ లావణ్య ఆత్మతో అడిక్ట్ అయ్యింది అనేసి నేను ఈరోజు అయితే ఫిక్స్ అయ్యాను. ఇంతవరకు బిహేవ్ చేస్తుంది అలా అనుకుంటూ ఉండేవాడిని. దీని తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మొత్తం చెప్పేసి ఈ అమ్మాయిని ఒక మంచి ప్లేస్కి ఏదన్నా మంచిగా మంత్రించాలి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించండి అనేసి సో అలా చెప్పేసి అక్కడి నుంచి రావడం అయితే జరిగింది గైస్. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.